నమస్కారం రాజ్ న్యూస్ కు స్వాగతం నేను విజయ్ వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనపై ఈడీ సిబిఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. ఇక ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కవిత దాఖలు చేస్తున్న బెయిల్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్ల ధర్మాసనం విచారించనుంది. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి మహేందర్, అసలు మొత్తంగా కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి ప్రస్తుతం అయితే సర్వత్రా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు వెళ్లారు కాబట్టి ఇప్పటికైనా బెయిల్ వస్తుందా లేకపోతే అక్కడ కూడా నిరాకరణ ఎదురవుతుందా అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేందర్? విజయ్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలైన పిటిషన్ ను ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథంతో కూడిన ధర్మాసనం అయితే విచారించనుంది. మరి ఇప్పటికే కవితకు బెయిల్ ను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. సో ఈసారి సుప్రీంకోర్టులోనైనా బెయిల్ వస్తుందా, రాదా, రాకపోతే పరిస్థితులు ఏంటి, ఇక కవిత జైల్లో ఉండాల్సిందేనా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో కవిత సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. కేసులో నిందితులుగా ఉన్న 50 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం, మరి తల్లిగా బిడ్డ బాగోగులు చూడాలని అవసరం ఉండని, అలాగే బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత చేసిన వాదనలు హైకోర్టు న్యాయమూర్తి పరిలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఇంతమంది మహిళలు తెలంగాణ సమాజం కూడా 50 మంది లిక్కర్ స్కామ్ లో ఉంటే ఒకే ఒక్క తెలంగాణ మహిళ ఉండడం అనేది కూడా గుర్తు చేసుకుంటున్నట్టు విషయం అయితే ఉంది. అయితే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ వస్తుందని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు కేటీఆర్ కూడా కవితకు త్వరలో బెయిల్ వస్తుందని మొన్న కూడా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో సిసోడియాకు బెయిల్ మంజూరైన తరుణంలో సత్వర విచారణ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిల్ అంశం రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠనైతే రేపుతుంది విజయ్. మరి ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి దాదాపు మార్చి 15 అనుకోవచ్చు, ఏప్రిల్ నుండి ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రస్తుతం కవిత అయితే తిహార్ జైల్లో ఉంది. మరి ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందా, రాదా అనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరి అలాగే ఎమ్మెల్సీ కవిత నెక్స్ట్ వీక్ బెయిల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిట్చాట్ లో తెలిసిన విషయం మనకు తెలిసిందే. కవితకు హెల్త్ సిక్ అయిందని, వెయిట్ తగ్గిందని, కవిత ఇప్పటికీ వరకు 11 కేజీలు తగ్గిందని, కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని, ఎట్లయినా సరే వచ్చే వారం బెయిల్ వస్తుందని గత వారం కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది అని మండిపడ్డారు. కూడా కవిత బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతున్న నేపథ్యం. సో ఏదేమైనా కేటీఆర్ వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండడం, మరి ఇప్పుడు కవిత బెయిల్ అనేది అయితే నేడు ధర్మాసనం ముందుకైతే వచ్చింది. మరి హైకోర్టులో తిరస్కరించబడిన బెయిల్, కింది కోర్టులో తిరస్కరించిన బెయిల్ మరి ఈరోజు సుప్రీంకోర్టులో వస్తుందా, రాదా, రాకపోతే పరిస్థితి ఏంటి అనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ నెలకొంది విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేందర్.